శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శంతన మహారాజు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి తన తండ్రి అయిన ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒక మాట చెప్పాడు. నేను ఒకప్పుడు గంగా తీరం నందు తపస్సు చేస్తూ ఉండగా నాకు ఒక స్త్రీ కనపడింది. ఆమె నా కుడిదడం మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నిన్ను నా కోడలు చేసుకుంటానని ఆమెకు నేను మాట ఇచ్చాను. అందుకని గంగా తీరంలో ఎవరైతే మెరుపు తీగ వంటి ఒక కన్య కనబడుతుందో ఆ కన్యను భార్యగా స్వీకరించు అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడడానికని వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడితే తన తండ్రి గారు చెప్పిన స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడను వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ అష్టవసులకు మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆ గంగాదేవి ఇలా అంది, నేను నీకు భార్యను అవుతాను, కానీ నాదొక షరతు ఉంది. ఏమిటి నీ షరతు అన్నాడు శంతనుడు. నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడైతే నాకు ఎదురు చెప్తావో ఆనాడే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. అలాగైతేనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది. శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట ఒక కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది. తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళిపోయింది. కొడుకు బహు అందగాడు. అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకు తెలుసు. కొడుకు పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను 2 చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అంటే ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. 7 వసువులకి ఆవిడ మరల స్వస్థితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో వదిలిపెట్టేసింది. శంతనుడు గంగమ్మకి ఇచ్చిన వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు, కూరుకున్నాడు. ఇలా 1, 2, 3 సార్లు అలా 7 సార్లు అయిపోయింది. 7 కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. 8వసారి మహా తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. 8వ మారు ఆ బిడ్డను తీసుకుని గంగ వైపు వెళ్ళిపోతూ ఉంటే ఆయన అన్నాడు, ఛీ రాక్షసి, ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు. నీవేంటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలోనే పారేస్తున్నావు. ఇప్పుడు ఈ పని 8వ మాట చేస్తున్నావు. ఇంకా నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు గంగమ్మ నవ్వింది. అప్పుడు ఇలా అంది, నువ్వు నేను ఏ పని చేసినా ఎప్పుడు అడ్డుపడితే అప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని అంది. నీవు వెళ్తే వెళ్ళిపో, నా కొడుకును మాత్రం నాకు ఇచ్చేసి వెళ్ళు అన్నాడు శంతనుడు. అలా అంటే అప్పుడు గంగమ్మ అంది, అది కుదరదు. నీ కొడుకు కాదు, అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా, నేనేదో చేసేసానని అనుకుంటున్నావు. నేను 7 వసువులకి సహజ స్థితి ఇచ్చాను. వీడు 8వ వాడు. వీడు బతకాలి. వీరిని తీసుకువెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలన్నింటినీ నేర్పించి అపారమైన ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తర్వాత తీసుకువచ్చి నీకు కొడుకుగా అప్పచెప్తాను. అప్పటి వరకు వీడిని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పి కొడుకుని తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. తర్వాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం ఏలుతున్నాడు, వేటకు వెళ్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు. ఓనాడు గంగా తీరం దగ్గర తిరుగుతున్నాడు. అక్కడ మంచి యవ్వనంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేయడం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయసులో ఉంటాడు అని, బాబు నువ్వు ఎవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయన గాంగేయుడు.
గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధాలుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు, పైగా విలువిద్యలో నేర్పరి. నీ కొడుకుని నీకు అప్పచెప్తానని ఆనాడు అన్నాను కదా, అందుకే ఆ కొడుకును నీకు అప్పచెప్తున్నాను అని అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషంతో ఉన్నాడు. సభ చేసి ఆ కొడుకును అందరికీ పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకనాడు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీదేవి అనే ఆవిడే యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాస మహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. అంటే పరాశరుడికి యోజనగంధికి పుట్టినవారు ఎవరు? వ్యాస మహర్షి. అప్పుడు ఆమెకు చేపల కంపు వాసన వస్తోందని పరాశర మహర్షి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడి చోట ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగా తీరంలో పడవ మీద అందరికీ అటు ఇటు చేరుస్తూ ఉన్నది. ఇప్పుడు శంతనుడు సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. సత్యవతీదేవి అంటే యోజన గ్రంథే. ఆవిడంది, నేను స్వేచ్ఛా విహారిని కాను, నా తండ్రి దాసరాజు ఉన్నాడు, నువ్వు నా తండ్రిని అడుగు అన్నాడు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపెట్టు, నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంతోనైనా నన్ను పాణిగ్రహం చేసుకుని తీసుకువెళ్దువు కానీ నా తండ్రి అనుమతి ముందు తీసుకోవాల్సిందని చెప్పింది. అప్పుడు శంతన మహారాజు గారు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. శంతను చూసి దాసరాజు వంగి వంగి నమస్కారం చేసి, అయ్యా, మీకు నేనేం చేయగలవాను అన్నాడు. శంతనుడు అన్నాడు, నీ కన్యకారత్నాన్ని నాకు ఇవ్వవలసింది అని అన్నాడు. అప్పుడు దాసరాజు అన్నాడు, నా కూతురు సత్యవతి నీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ రేపొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు, అతడు మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీదేవి కోసం తన కొడుకును ఎలా పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు శంతనుడు. కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనస్సు మాత్రం ఉండిపోయింది. సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఆహారం తీసుకోలేదు, అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి, నాన్నగారు ఏమైంది అని అడిగాడు. ఈ విషయం చూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రి గారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితే, మీ నాన్నగారికి ఈ వయసులో మరలా వివాహం మీదకి మళ్ళీ మనసు మళ్ళింది, సత్యవతిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆమె తండ్రి దాసరాజు ఒక నియమం పెట్టాడు అని అన్ని విషయాలు తెలియజేశారు. అప్పుడు దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయిన సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చెయ్యండి అని అడిగాడు. అడిగితే దాసరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు అన్నాడు, తప్పకుండా వస్తుంది, అసలు రాజ్యం నాకు కదా రావాలి, నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను, నేను రాజ్యం తీసుకోను, మా నాన్నగారి కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు మళ్ళీ దాసరాజు ఇలా అన్నాడు, ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ రేపు నీకు ఒక కొడుకు పుడతాడు కదా, నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడివి, నీకు పుట్టే కొడుకో మరీ పరాక్రమవంతుడు, అంత పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తానంటే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు, నీకు ఆ అనుమానం ఉంది కనుక తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవమును తండ్రి కోరుకున్న కోరికను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు, వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందువులు మ్రోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది.
భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయనకి భీష్ముడని పిలిపించారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనకి భీష్మాచారుడని పిలిచారు. ఈ విషయం తండ్రి గారైన శంతను మహారాజు విని తెల్లబోయాడు. నీవు నా గురించి ఏంటో త్యాగం చేశావు, అందుకని నీకు 2 వరాలు ఇస్తున్నాను. 1, యుద్ధభూమిలో నీవు చేతిలో ధనస్సు పట్టుకుని ఉంటే నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణమే లేదు, స్వచ్ఛంద మరణాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. మరణం నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పాడు. ఈ రోజుతో ఈ మహాభారతం సంపూర్ణం. స్వస్తి.